So, hello everyone. Now we are going to discuss another important concept in application development using Python, which is called while loop statements in Python. సో పైథాన్ లో వైల్ లూప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వైల్ లూప్ అనేటటువంటిది ఒక ఫర్ లూప్ లాంటిదే, ఒక లూపింగ్ కండిషన్. సో వైల్ లూప్ ని మనం ఎలా పిలుస్తాం అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ ఆర్ ప్రీ టెస్టింగ్ లూప్ అని పిలుస్తాం. సో ఎందుకంటే కండిషన్ ని ఫస్ట్ మనం చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే లోపల స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి అనలాగి ఉన్నటటువంటి ఒక లూప్ ఏదైనా ఉంది అని అంటే దట్ కాల్ వైల్ లూప్ అండి. సో చూసినట్టయితే ఏ వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ, సో యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్ బికాస్ ద కండిషన్ ఈస్ చెక్డ్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద లూప్ బాడీ. సో లూప్ బాడీలో ఉండేది ఎగ్జిక్యూట్ చేయకముందు కండిషన్ ని చెక్ చేస్తుంది కాబట్టి ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం. దాని సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే వైల్ కండిషన్ ఇట్ ట్రూ 10 స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఫ్లో ఆఫ్ వైల్ లూప్: ఫస్ట్ చెక్ కండిషన్, ఇఫ్ కండిషన్ is true execute the loop body, update the loop variable, again check the condition, if the condition become false exit the loop. సో సేమ్ ఫర్ లూప్ ని మనం హారిజాంటల్ గా రాస్తే వైల్ లూప్ ని వెర్టికల్ గా రాస్తాం. సో అదొక్కటే డిఫరెన్స్, మిగతా దాన్ని కామనే. సో 1 to 5 నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి వైల్ లూప్ ఇది. సో i ఈక్వల్ టు 1 వైల్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ i ప్లస్ ఈక్వల్స్ టు 1. సో ఐటరేషన్ అనేది కండిషన్ కింద మనం పర్ఫామ్ చేస్తున్నాం. సో దాన్నే మనం ఇందులో చూసినట్టయితే సి చూడండి, ప్రింట్ లైన్స్. సో ఈ విధంగా మనం పర్ఫామ్ చేస్తాం. దీంట్లోని బ్రేక్ వచ్చినట్టయితే మాత్రం అది కండిషన్ స్టాప్ అయిపోతుంది. 1 2 3 4 ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఐ వాల్యూ ఫస్ట్ 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ఈస్ ట్రూ. ఎస్ ట్రూ అయితే ప్రింట్ 1, దెన్ ఇంక్రిమెంట్ i బై 1. i ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే i ఈక్వల్ టు i ప్లస్ 1 కదా. సో i వాల్యూ నౌ బికమ్స్ 2. సో 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, ఎస్ ప్రింట్ 2, దెన్ ఇంక్రిమెంట్ 1. సో i వాల్యూ నౌ బికమ్ 3. 3 less than equals to 5, yes, condition true, print I. Then 4, then 5. Next, I plus equals to 6. So I equal to 6 అయినప్పుడు 6 less than equals to 5, condition false, so loop breaks. ఈ విధంగా మనకి వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 10. సో 2 నుంచి 10 వరకు మనం ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలంటే ఏ విధంగా రాయాలి? సో నార్మల్ గా మనం రాసేటటువంటి సింటాక్స్ ని 2 నుంచి 10 వరకు అన్నారు కాబట్టి లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ తీసుకున్నాం. ఐ వాల్యూ 1, ఈవెన్ నెంబర్స్ అని మనకు అన్నారు. సో ఐ వాల్యూ అనేటటువంటి నేను 0 నుంచి తీసుకొని ప్రతి దానికి 2 ని యాడ్ ఆన్ చేస్తాను అనుకో. సో లెట్ us see 0 2 4 6 8 10. సో దిస్ ఇస్ ఆల్ ద సింటాక్స్ అబౌట్, అంటే ప్రతిసారి మీరు 2 ని యాడ్ చేస్తున్నారు. సో దెన్ వి విల్ గెట్ ద కండిషన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అనేవి మనకు ప్రింట్ అవుతాయి. సో 2 4 6 8 10. సో ఈ విధంగా నేను తీసుకున్నట్టయితే దట్ ఈస్ వన్ కండిషన్. అండ్ ఫైండింగ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అన్నారు. సో ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ ఫర్ లూప్ లో కూడా మనం చేసాం. సో సేమ్ కండిషన్ i ఈక్వల్ టు 1, సమ్ ఈక్వల్ టు 0, వైల్ i లెస్ దాన్ 5, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. ఐటరేషన్ కింద పర్ఫామ్ చేస్తాం అంతే, అదొక్కటే డిఫరెన్స్. ఇది కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేమ్ ఫర్ లూప్ అని చెప్పాం కదా, ఫర్ లూప్ ని మనం ఈ కండిషన్ లో రాసినట్టయితే సో వి విల్ గెట్ దిస్ పర్టికులర్ లూప్, వైల్ లూప్. సో ఇలా రాశాను, సమ్ ని ప్రింట్ చేస్తాను. లెట్ us see sum is 15. 1 నుంచి 5 వరకు 1 plus 2 plus 3 plus 4 plus 5 is 15. నెక్స్ట్ వన్, మల్టిప్లికేషన్ టేబుల్. సేమ్ మనం 5 టేబుల్ ని ప్రింట్ చేసాం కదా, అదే సింటాక్స్ n స్టార్ i నే ఇక్కడ మనం రీప్లేస్ చేస్తాం. దట్ విల్ బికమ్ ద వైల్ లూప్. సో వైల్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 కి ప్రతి వేరియబుల్ కి n ఇంటూ i ఈక్వల్ టు n స్టార్ i. ఇది 5 టేబుల్లో తీసుకున్నప్పుడు. దీని బదులు నేను కావాలంటే చెప్పాను కదా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అనే వేరియబుల్ మనం అగైన్ వీ కెన్ కన్సిడర్ ఎంటర్ యువర్ నెంబర్. ఏ టేబుల్ కావాలంటే ఆ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. షిఫ్ట్ ఎంటర్. సో నెంబర్ అడిగింది, లెట్ us టేక్ 3 టేబుల్, ఎంటర్. సో ఇట్ ఈస్ రిపీటెడ్. జస్ట్ ఐ మీన్. సో ఈ విధంగా మనం దాన్ని తీసుకున్నట్టయితే i లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 కి
I value will be 1. సో 1 వచ్చింది కాబట్టి మనం దాన్ని చేంజ్ చేసుకొని n వాల్యూ 5 I వాల్యూ 1 కానీ మనం కన్సిడర్ చేస్తే ఈ విధంగా మనకైతే అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ n ప్లేస్ లో మీరు ఏ నెంబర్ అయినా రీప్లేస్ చేసుకోవచ్చు ఫర్దర్. సో లెట్ us టేక్ దిస్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ వీ విల్ గెట్ ద రిజల్ట్. సో ఆ విధంగా మనం మల్టిపుల్ టైప్స్ చేసుకోవచ్చు. సో ఇందాక నేను చేసింది కదా ఇన్ఫైనైట్ లూప్ 3x1 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 అని వస్తుంది కదా. సో ఇన్ఫైనైట్ టైమ్స్ ఒక కండిషన్ కానీ చెక్ అయితే దాన్ని ఇన్ఫైనైట్ లూప్ అంటారు. సో వైల్ ట్రూ ప్రింట్ హలో. సో వైల్ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు హలో 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 అని n టైమ్స్ అనేది ప్రింట్ అయిపోతుంది. అండ్ వైల్ లో ఎల్స్ బ్లాక్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో వైల్ ద ఎల్స్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద వైల్ లూప్ ఫినిషెస్ నార్మల్లీ. సో వైల్ లూప్ ఫినిష్ అయిపోతే ఎల్స్ బ్లాక్ ఈ చివరిలో లూప్ కంప్లీటెడ్ అనే ఒక స్టేట్మెంట్ కూడా మనం పాస్ ఆన్ చేయొచ్చు. సో ఇది ఇన్ఫినిట్ లూప్ లో ఉండిపోయింది. సో అందుకే ఈ విధంగా ఇలా కనిపిస్తుంది. వి విల్ రన్ ద అనదర్ స్టేట్మెంట్. సో I ఈక్వల్స్ టు 1. ఇది ఈ స్టేట్మెంట్ ని మనం ఒకవేళ చేసినట్టయితే లెట్ us shift ఆర్ వి విల్ రీఫ్రెష్ ద టెర్మినల్. ఇలాగ ఎప్పుడైనా మనకు కనిపించినప్పుడు టెర్మినల్ ని కూడా మనం రీఫ్రెష్ చేయొచ్చు కావాలి అని అనుకుంటే. వి విల్ రీఫ్రెష్ ద టెర్మినల్. సో మీన్ వైల్ ఇంకొక టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మనం వైల్ లూప్స్ ని దీంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో వైల్ లూప్ అనేటటువంటిది సేమ్ ప్రీ టెస్టింగ్ లూప్ అండి. సో ప్రీ టెస్టింగ్ లూప్ తరగతి కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. సో ప్రీ టెస్టింగ్ లూప్ తరగతి కండిషన్స్ అన్ని మ్యాప్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ ఆర్ ప్రీ టెస్ట్ లూప్ అని మనం పిలుస్తాం. సో ఇక్కడ చూడండి అంటే సో ఎంటర్ ఇన్పుట్ నెంబర్ అని అడిగింది n వాల్యూ. సో n వాల్యూ మనకి ఎంత ఇస్తే ఆ వాల్యూ ప్రకారంగా మనకి ప్రింటింగ్ అనేటటువంటిది జరుగుతుంది. కండిషన్ ఇక్కడ మనం పెట్టాలి. సో నౌ ఐఎమ్ గివింగ్ ద కండిషన్ ఆఫ్ 3. Shift and enter. Okay, no problem. Entering 3 now. సో చూడండి దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ లూప్. ఇన్ఫైనైట్ టైమ్స్ అయితే రన్ అయిపోతుంది. ఎందుకని అంటే కండిషన్ అనేది నేను చెక్ ఇన్ చేసేటప్పుడు ఈ పక్కన ఈ లూప్ తాలూకా సింటాక్స్ ఒకవేళ I ప్లస్ ని పైన కానీ కింద కానీ పెట్టేసినట్టయితే సో దట్ విల్ రన్ ఫర్ ఇన్ఫైనైట్ టైమ్స్. సో దెన్ వీ నీడ్ టు స్టాప్ ద kernel function. So this is how we will loops in for loops in this. సో షట్ డౌన్ ఆల్ క్లిక్ చేస్తే అప్పుడు లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. ఆర్ షార్ట్ కట్ అనేది మనం యూజ్ చేయాలి. సో లైక్ దట్ వైల్ లూప్ విల్ ఎగ్జిక్యూట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైల్ లూప్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వైల్ లూప్.